ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. కాని స్వయంగా ఆ ఈశ్వరుడి ఇంట్లోనే దొంగలు పడితే, కోట్ల రూపాయల దైవ సొమ్ము మాయమైపోతుంటే, సాక్షాత్తు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇప్పుడు ఇదే రివర్స్ సీన్ నడుస్తోంది. భక్తుల సొమ్ముతో భోగాలు అనుభవిస్తూ శివయ్య ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. నిబంధనల ప్రకారం శ్రీశైలంలో దాతలు దేవస్థానమిచ్చిన స్థలంలో కాటేజీలు నిర్మించాక వాటిని వెంటనే బోర్డుకు అప్పగించాలి. దానికి బదులుగా దాతలకు ఏడాదికి 30 రోజులు ఉచిత వసతి దర్శనమిస్తారు. తిరుమలలో కూడా ఇదే రూల్. కాని శ్రీశైలంలో మాత్రం కొందరు ఘనులు ఫెవికాల్లాగా కాటేజీలకు అతుక్కుపోయారు. నిర్మించి ఏళ్లవుతున్నా బోర్డుకు స్వాధీనం చేయకుండా ప్రైవేట్ దందా నడిపిస్తున్నారు. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ పేరులోనే శివుడున్న దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆయన తండ్రి దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి గారి పేరు మీద ప్లాట్ నంబర్ 34లో బూచేపల్లి నిలయం అనే లగ్జరీ కాటేజీని కట్టారు. 2023 మే నెలలో గృహప్రవేశం కూడా చేసేశారు. రోజుకు 10 నుండి 15,000 రూపాయలు పలికే ఈ కాటేజీని ఆలయానికి అప్పగించకుండా దర్జాగా తమ గుప్పిట్లోనే ఉంచుకున్నారు. 3 ఏళ్లుగా ఆ అద్దె ఆదాయమంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తెలుసా? ఈ కాటేజీ కబ్జా కథను మహానాడు మీడియా శనివారం మధ్యాహ్నం బట్టబయలు చేసింది. అంతే, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. శనివారం రాత్రి 8 గంటలకల్లా చలమారెడ్డి అనే కాంట్రాక్టర్ ఉరుకులు పరుగుల మీద ఈవో ఆఫీస్కొచ్చి, ఇదిగోండి బాబోయ్ మీ కాటేజీ, మేము సరెండర్ చేస్తున్నామంటూ లెటరిచ్చి చేతులు దులుపుకున్నారు. మరి ఇన్నేళ్లుగా వాడుకున్నందుకు కరెంటు బిల్లులు, రెంట్లు ఎవరు కడతారు రెడ్డిగారు అనేదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి గనులు శ్రీశైలంలో ఒక్కరు కాదు, మొత్తం 8 మంది ఉన్నారు. ఎం శివగణేష్ గత 8 ఏళ్లుగా కాటేజీని బోర్డుకివ్వకుండా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కూర్చున్నాడు. చాముండేశ్వరి చల్లా లింగారెడ్డి 2 ఏళ్లుగా అప్పగించలేదు. విష్ణు వల్లభ, విజయప్రకాష్ నారాయణ ఏడాదిగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. నవ్యతా నిలయం దాత ఇంకా బోర్డుకు చెర విడవలేదు. విచిత్రమేంటంటే వీరంతా ప్రైవేటుగా అద్దెలు వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటుంటే, వీరు వాడే ఏసీలు, గీజర్ల కరెంటు బిల్లులు మాత్రం నెలకు 56 లక్షల చొప్పున శ్రీశైలం దేవస్థాన బోర్డు భక్తుల కానుకల నుండి చెల్లిస్తోంది. సిటీకి ఎంతమంది కమిషనర్లు వస్తున్నా పోతున్నా చంటిగాడు లోకల్ అన్నట్లు శ్రీశైలంలో కూడా ఒక పీఆర్ఓ గారున్నారు. ఈవోలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈయన మాత్రం పర్మనెంట్ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి. ఏకంగా ఏఈఓ క్యాడర్ తెచ్చుకొని మంత్రులు, సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతోనే నెట్వర్క్ నడిపే రేంజ్. టీడీపీ సర్కారుంటే ఒక కార్డు, వైసీపీ వస్తే రెడ్డి కార్డు. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా ఈయన పప్పులు ఉడుకుతూనే ఉంటాయి. ఈ పీఆర్ఓ కాంట్రాక్టర్ల మాఫియా వెనకే ఈ కోట్ల రూపాయల కాటేజీ దందా నడుస్తోందనేది బహిరంగ రహస్యం. అయితే ఈ దొంగల ఆటలకు బ్రేక్ వేస్తూ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు బోడెప్పుడి వెంకట సుబ్బారావు తీవ్రంగా స్పందించారు. రోజుకు 10,000 చొప్పున నెలకు 3 లక్షలు, 3 ఏళ్లకు 1,08 లక్షల ఆదాయం ఎటుపోయింది? దైవ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడితే సహించేది లేదు అంటూ బూచేపల్లిని నిలదీశారు. జూన్ 18లోపు ఆ 7 కాటేజీలను కూడా స్వాధీనం చేసుకోవాలని దేవస్థానం అల్టిమేటం జారీ చేసింది. ఈ అవినీతికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలుంటాయని బీఎస్ఆర్ హెచ్చరించారు. కాటేజీలు 7 కాటేజీలు, సుమారుగా 7 కాటేజీలు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు డోనార్స్గా వాళ్ళు ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసేసి అవి దేవస్థానానికి అప్పగించకుండా వాళ్లే వాడుకుంటూ ఉండడం అనే విషయం వెలుగులోకి వచ్చింది. అందులో ప్రధానంగా మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, దర్శి ఎమ్మెల్యే గారు, బూచేపల్లి నిలయం పేరుతో ఆయన మే 3, 2023న గృహప్రవేశం చేశారు అక్కడ. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఆ కాటేజీని దేవస్థానానికి అప్పగించకుండా వారి అనుచరులు వాడుకుంటూ వచ్చారు. ఇన్ని రోజులు మీ కింద ఉన్నట్టే కదా లెక్క. అది మీరు హ్యాండ్ ఓవర్ చేసింది నిన్న రాత్రి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే మీ దగ్గరే ఉంది కదా. మరి ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లులు వస్తున్నాయి దానికి. అవన్నీ కూడా మీ ఆక్యుపేషన్లోనే ఉన్నాయి, మీరే అలాట్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమో నేను 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తాం, మా తప్పు జరిగితే అని చెప్తారు. ఇది కరెక్ట్ కాదండి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రలు ఏం లేవు. వాస్తవం ఏంటంటే అది మీ కంట్రోల్లో ఉంది. మీరు లేదా మీ అనుచరులు, ఒకవేళ మీకు తెలియకుండా మీ అనుచరులు ఇస్తూ ఉండొచ్చు. సో దాని మీద మీరు పూర్తిగా మీ స్థాయిలో విచారణ చేసుకొని మీరు ప్రజలందరికీ, భక్తులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చూశారుగా,
శివుడి ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు అంటారు. కానీ ఇన్నాళ్లు ఈ అక్రమార్కులు శివుడి సొమ్మునే కొల్లగొట్టారు. ఇప్పటికైనా ఈవో గారు ఈ 8 కాటేజీల చెర విడిపించి దైవ ఆదాయాన్ని కాపాడతారా, లేదా మళ్లీ పైవారి ఆశీస్సులు అంటూ డమ్మీ అయిపోతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.